ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాట్‌జీపీటీ యూజ్ చేసి బెస్ట్ డీపీ ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ చేశాను. ఫ్రెండ్స్ ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వచ్చేసి గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బెస్ట్ లుక్ అయితే ఉంటుంది. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అయితే మీరైతే రెడీ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి వచ్చేసి ఫటాఫట్ లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర ఉన్న గూగుల్ లేదా క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలాగైతే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో వచ్చేసి చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగైతే సెర్చ్ చేసిన తర్వాత కింద సెర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ ఇస్తే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కింద ఆస్క్ ఎనీథింగ్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరు అయితే ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా, ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు అయితే థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఫోటో కానీ ఈ వీడియోకి ఈ ఫోటోకి సంబంధించిన ఫ్రాంట్ కానీ ఇవి మొత్తం మీరు ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను వచ్చేసి వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఫ్రెండ్స్ మీరు అయితే వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఈ ఫోటో అయితే మీకు అయితే కనిపిస్తుంది, కొద్దిసేపు వెయిట్ చేయండి. నెట్వర్క్ వచ్చేసి కొద్దిగా అయితే స్లోగా అయితే ఉంది. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ చేసిన ఫోటో ఎందుకు అప్లోడ్ చేయాలంటే, మనం వచ్చేసి ఇప్పుడైతే నార్మల్ ఫోటో మనది వచ్చేసి అప్లోడ్ చేస్తాం కాబట్టి మన ఫోటో వచ్చేసి ఇలాంటి ఫోటో లాగా సేమ్ టు సేమ్ చేయాలి కాబట్టి మనం వచ్చేసి ఈ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఇలాగ ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద అప్లోడ్ సింబల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, అప్లోడ్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత మీరు అయితే కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నేను ఎలాగైతే చెప్తున్నానో మీరు గిట్టంగా ఇలాగనే ప్రాసెస్ అయితే చేయండి. చేస్తే మీకు అయితే సేమ్ టు సేమ్ ఫోటో ఎడిటింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇలాగ ఈ ఫోటోని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఫోటోని యాడ్ చేసుకొని సింపుల్గా ఈ ఫోటోని వచ్చేసి మీరు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫోటోకి వచ్చేసి ఎలాంటి ప్రాంప్ట్ అలాంటిది అయితే ఏం లేకుంటుంది. మీరు జస్ట్ ఈ ఫోటోని వచ్చేసి అప్లోడ్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది, వెయిట్ చేయండి. ఓకేనా, కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత చూడండి మనకు వచ్చేసి ఈ ఫోటో కింద వచ్చేసి ఇలాగ టెక్స్ట్ అయితే వస్తుంది. ఓకేనా, ఇలాగ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మరి కింద మీరు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా, ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో ఆప్షన్లోకి వెళ్ళండి. ఫోటో ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీ ఫోటో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫోటో యాడ్ చేసుకున్నాను. చూడండి ఇలాగ మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫ్రాంట్ని వచ్చేసి మీరు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఈ ఫ్రాంట్ కావాలంటే ఈ వీడియోని వచ్చేసి మీరు అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూస్తే మీరు ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను వచ్చేసి ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫ్రాంట్లో వచ్చేసి మీ నేమ్ గిటన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి మొత్తం మీరు ఎలాగ సెండ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఓకేనా, మీరు వీడియోని వచ్చేసి ఎండ్ వరకు అయితే చూడండి. ఈ ఫ్రాంట్ని యాడ్ చేసుకున్న తర్వాత కింద అప్లోడ్ సింబల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, అప్లోడ్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీరు అయితే కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి. మనకైతే ఫోటో అయితే జనరేట్ చేసి ఇస్తుంది. కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిసేపు వెయిట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి చాలా అంటే చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఫోటోని వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి ఫోటో అయితే అంత క్లారిటీగా అయితే కనిపించదు మీకైతే. మీరు ఒకవేళ ఫుల్ హెచ్డి ఫోటో చూడాలనుకుంటే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే ఈ ఫోటోని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఈ ఫోటో పైన చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే నొక్కి పట్టండి. ఓకేనా, నొక్కి పట్టితే డౌన్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ ఇచ్చినట్టయితే ఫ్రెండ్స్ మనకైతే ఈ ఫోటో అయితే మీ ఫోటోలలోకి అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఫ్రాంట్ కానీ ఇలాగ కింద వచ్చేసి ప్రభాస్ అని నేమ్ ఉంటుంది కదా, నేమ్ ఉంది కదా, ఈ నేమ్ ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయకపోతే ఫటాఫట్ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఈ ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ఫ్రాంట్ మీకు కావాలంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరైతే చూసి ఉండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఫ్రెండ్స్ మీకు వచ్చేసి 4 నెంబర్స్తో ఒక కోడ్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఆ కోడ్ని వచ్చేసి కింద వచ్చేసి నా మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్లో అయితే ఆ కోడ్ని అయితే సెండ్ చేయాలి. సెండ్ చేసినట్టయితే విత్ ఇన్ సెకండ్స్లోనే ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ఫ్రాంట్ అనేది మీకు అయితే సెండ్ చేస్తాను.
ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, అర్థం కాకపోతే వినండి. ఈ వీడియోని వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు అయితే 4 నెంబర్స్తో ఒక లెటర్ అయితే ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్ని వచ్చేసి కింద కనిపిస్తున్న నెంబర్కి వచ్చేసి వాట్సాప్ అయితే చేయండి. ఓకేనా? వాట్సాప్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లోనే మీకైతే ఈ ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ఫ్రాంట్ అయితే నేనైతే సెండ్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ 4 నెంబర్స్తోనున్న కోడ్ వచ్చేసి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఎక్కడన్నా ఒక దగ్గర అయితే తప్పకుండా 100% అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే ఎక్కడన్నా ఒక దగ్గర అయితే కనిపిస్తుంది. ఆ కోడ్ని వచ్చేసి మీరు అయితే వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్.